చింతా రాజశేఖర్ గారు ముఖ్యంగా ఏంటంటే విశాఖలో టీడీపీ నేత గోమాంసం గోడౌన్ బట్టబయలైంది. ఏకంగా 1,89,000 కేజీల గోమాంసం స్వాధీనం చేసుకున్న అధికారులు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతలేరు, స్పందిస్తలేరు. అసలు ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గోవుల్ని కొనుగోలు చేసి వాటి మాంసాన్ని గుట్టుగా కూడా విదేశాలకు విక్రయిస్తున్న బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తాగా తేలిన పరిస్థితి ఏంటి ఈ ఘోరం అన్నట్టు కూడా బాధపడుతున్నారు హిందూ ధార్మిక సంఘాలు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ దీని మీద? హిందూ ధార్మిక సంఘాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన మాధవి లత అనే ఒక ఆమె తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేస్తే ఆమె ఏడ్చుకుంటా వందే భారత్ ఎక్స్ప్రెస్లో తిరుపతి పోయి పెద్ద పెద్ద డ్రామా చేసింది. అవును, ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు? అట్లాగే అమ్మవారి గుడి మెట్లు అడిగిన పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వీళ్ళందరికీ నోటికి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరి నోటికి పక్షవాతం వచ్చింది, మాట్లాడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉసుకో అంటే రెడీ అవుతారు వీళ్ళు, అప్పటిదాకా మాట్లాడరు. చంద్రబాబు నాయుడు వచ్చి గొడ్డు మాంసం కలిపారని చెప్పమంటే తిరుపతికి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. నిన్న ధర్మారెడ్డిని విచారిస్తే ఏమన్నారంటే తిరుపతికి వాడిన సరుకు నాణ్యమైనదే అని మీకు తెలుసా అని క్వశ్చన్ అడిగారు. అంటే తిరుపతి లడ్డూల విషయంలో నాణ్యమైన సరుకు వాడారు అని ఆ సిట్ విచారణలో ధర్మారెడ్డి గారిని అడిగారు. అంటే తిరుపతికి పంపించిన అయోధ్యకు పంపించిన లడ్డూలు కల్తీ జరగలేదని సిట్ అడుగుతుంది క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ ఏమో అయోధ్యకు పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయినాయని చెప్తున్నాడు. వీళ్ళంతా కుట్ర ప్రభుత్వమే. 34,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, 10 లక్షల కోట్లు అప్పు చేసేసాడని, ల్యాండ్ టైటిలింగ్ ఎట్లా మీ భూములు లాగేసుకుంటామని, తిరుపతి లడ్డూలో గుడ్డు మాంసములు కొవ్వు కలిపారని, అంత దుష్ప్రచారమే వీళ్ళకి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు తిరుమల శ్రీవారి ప్రసాదంలో గొడ్డు మాంసం జంతువుల కలేబరం తీసుకొచ్చిన నెయ్యి కాదు. కాకపోతే ఏంటంటే రసాయనాలు కలిపారు, ఒక్క చుక్క పాలు వాడలేదు, వెన్న వాడలేదు, నెయ్యి వాడలేదు అన్నట్టు కూడా మొన్న సిట్ విచారణలో తేలిందని వస్తున్నాయి వార్తలు. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కల్తీ దాంట్లో ఏం జరిగింది అని విచారణ చేయలేదు కదా. ఇప్పుడు ఒక టెండర్ ఇస్తారు, ఆ టెండర్లో తీసుకొచ్చిన వాడు కల్తీ చేసి అమ్ముతున్నాడు అనుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కల్తీ చేశాడా, అంతకుముందు హయాంలో కల్తీ చేయలేదా అని ఎందుకు చేయట్లేదు సిట్? కేవలం జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎందుకు జరుగుతుంది? అయినా కానీ తిరుపతిలో ల్యాబ్ ఒకటి ఉంది. అవును, ఆ ల్యాబ్లో జరిగిన టెస్టులన్నీ కూడా కల్తీ జరగలేదని రిపోర్ట్ వచ్చింది. ఆ ల్యాబ్లో పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఇది సరైన నాణ్యత ఉందా లేదా అనేది చెక్ చేసే ల్యాబ్ టీటీడీ మన అలిపిరి దగ్గర పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆయన అక్కడ ల్యాబ్ ఎందుకు పెట్టిస్తారు? ల్యాబ్ ఉంటే తీసేస్తారు. అది కూడా 4 వలయాలు ఉన్నాయి. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే మధ్యలో 4 వలయాలు. ఆ వలయాలు రిస్ట్రిక్షన్స్, అందులోనూ ముఖ్యంగా పరిశీలన తేలాకే అది నెయ్యి దాకా అంటే డిస్ట్రిబ్యూషన్ దాకా వెళ్తాయి. అంటే యూజ్ చేసే లోపల 4 టెస్టులు జరుగుతాయి. సో ఇన్ని అంచెలుగా పటిష్టంగా మీరు చెక్ పోస్టులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, క్వాలిటీ కంట్రోల్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేయాలని ఎందుకు అనుకుంటారు? నేను చెప్తున్నా కదా, వీళ్ళకి ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ లేదో మన వల్ల చేతగాన పని ఎదుటోడు మంచి పని చేస్తే దాన్ని చెడ్డ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే ఇండియాని శ్రీలంక చేస్తున్నారు, వెనిజువేలా చేస్తున్నారు అని చెప్పినారు. వాళ్ళు వచ్చి అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. నేను ఆ రోజే చెప్పా, 2019-20లోనే చెప్పా, వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు డిస్కంటిన్యూ చేస్తారని మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందా అని. సేమ్ ఎన్నికల టైంకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా పట్టి కొట్టినారు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న భానుప్రకాష్ గారు ఏం జరిగినా కూడా మాట్లాడే వ్యక్తి ఆయన. మొన్న ఇక్కడ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపేస్తారేమో అన్న భయం ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. మరి ఇదంతా జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు అంటే ఏం చెప్తారు? ఏమో చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎట్లా సిగ్నల్స్ వస్తాయి, ఏం మాట్లాడాలని సిగ్నల్స్ వస్తాయో దాన్ని బట్టి మాట్లాడతాం తప్ప వాస్తవాలు ఎవరు మాట్లాడట్లేదు. వాస్తవాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా కదా,
వై నాట్ 175 గెలిచిన ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏంటంటే మొన్న పిఠాపురంలో గోవుల మాంసంతో కల్తీ నెయ్యి, ఇప్పుడు విశాఖలో గోమాంసం గోడౌన్, ఏపీలో అసలు ఏం జరుగుతా ఉంది అనేది కూడా చర్చ నడుస్తుంది. ఏపీలో పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదువుకుంటున్నాడు, రైఫిల్ రేంజ్లోకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీ. సినిమా షూటింగ్లు, పోలీస్ రైఫిల్ రేంజ్లో షూటింగ్లు, పుస్తకాలు చదువుకోవటం. మన ఎవరో సోషల్ మీడియాలో ఒక పాట వదిలేరు, చదువు రాని వాడవని దిగులు చెందకు అని. 15,000 పుస్తకాలు ఎంతో చదివారు కదా సార్? 2 లక్షల పుస్తకాలు అంట. సో ఎప్పుడు పుస్తకం బట్టి ఎందుకుంటారంటే తను 10th ఇంటర్ ఫెయిల్ 10th పాస్ అని అనుకుంటారని, తను పెద్ద మహాజ్ఞానిని చెప్పుకోవడం కోసమే అలా పుస్తకాలు పట్టుకొని షో పుటప్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా పుస్తకం చదివేటప్పుడు ఇట్లా పుస్తకం పట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని పుస్తకంలో చూడకుండా ఇట్లా పైకి చూసుకుంటా చదువుతారా? మనకు ఒక ఫోటో వచ్చింది చూస్తారా? అవును. ఇట్లా పెట్టుకొని నడు మీద చెయ్యి, ఇట్లా పుస్తకం పట్టుకొని ఇట్లా పుస్తకంలో లేదు చుక్కు పైకి అంటే ఫోటోగ్రాఫర్కి పోజ్ ఇస్తున్నాడు. అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్. దాంట్లో బిజీ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఫోటో షూట్లు, ట్రైన్లో ప్రయాణిస్తూ రైలు ఫుట్బోర్డు మీద కూర్చొని పుస్తకం చదువుతాడు. రైల్లో ఫుట్బోర్డు మీద ఎవరు ప్రయాణిస్తారు? రైల్లో ఫుట్బోర్డు మీద ఎవరు ప్రయాణిస్తారండి? టికెట్ దొరకక ఫుల్ కంపార్ట్మెంట్ జామ్ ప్యాక్ అయిపోతే, ఎక్కడ కూర్చోడానికి నిల్చోడానికి ప్లేస్ లేకపోతే ఫుట్బోర్డ్ మీద కూర్చుంటారు. ఈయన తుని వెళ్తూ ఏసీ బోగీలో రిజర్వ్డ్ టికెట్ ఉండగా ఫుట్బోర్డ్ మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. అది బిల్డప్ కోసం, షో పుటప్ కోసం కాకపోతే దేనికోసం అనుకోవాలా? మీరు ఒక కోచ్, ఏసీ కోచ్ టికెట్ తీసుకున్నారు, మీకు ఒక సీట్ ఉంది ఏసీ బోగీలో, అది వదిలేసి వచ్చి రైలు ఫుట్బోర్డ్ మీద కూర్చొని పంచ కట్టుకొని అక్కడ పుస్తకం చదువుతున్నారంటే అది షో పుటప్ కాకపోవడం కోసం, బిల్డప్ కోసం కాకపోతే ఎందుకు అన్నట్టు చెప్పండి. మీరు ఫోటోలు తిరిగేయండి. పవన్ కళ్యాణ్ తుని ఫొటోస్ అని ఉంటే వస్తుంది. అలా కొబ్బరి బొండం ఫుట్బోర్డ్ మీద కూర్చొని కొబ్బరి బొండం చదువుతున్నాడు, ఫుట్బోర్డ్ మీద కూర్చొని పుస్తకం చదువుతున్నాడు, రిజర్వ్డ్ సీట్ పెట్టుకొని ఏసీ కోచ్లో. కానీ ఏపీలో ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తలేరు? కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి సిగ్నల్ రావాలా, లేకపోతే బాబు గారి నుంచి పర్మిషన్ వస్తేనే ప్రెస్ మీట్ పెడతారా అనేది కూడా చర్చలోకి వస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఢిల్లీ నుంచి సిగ్నల్స్ రావు, అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే పవన్ కళ్యాణ్ బిల్డప్ బాబాయ్ అని, చంద్రబాబు నాయుడు బినామీలా కనబడుతున్నాడని బీజేపీకి అధిష్టానానికి అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మొమెంటో ఇస్తారు కదా, ఇక్కడ రా అని పిలిచినారు. నరేంద్ర మోడీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు అవతల లోకేష్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒక మొమెంటో తీసి ఇట్రా అంటే పరిగెత్తుకొచ్చాడు పవన్ కళ్యాణ్, తనని పిలుస్తున్నాడేమో అని. నువ్వు కాదని ఇటు పక్క జరిపి లోకేష్కి ఇచ్చారు. అది కర్నూలు సభలో జరిగింది. సో అక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ కంటే లోకేష్కి ఇంపార్టెన్స్ ఇచ్చారని అర్థమైపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా పనికి రాడు, మనకి పవన్ కళ్యాణ్లో సత్తా లేదు, కమిట్మెంట్ లేదు, డెడికేషన్ లేదు, డివోషన్ లేదు, ఇంటెంట్ లేదు. ఇవన్నీ మోడీకి అర్థమైపోయి ఉంటాయి. రేపొద్దున్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్కల్ క్యాప్ పెట్టుకొని నేల మీద కూర్చొని ముస్లింలతో కూర్చొని బిర్యానీ తినే రకం వీడు నమ్మడానికి లేదు అని మోడీ డిసైడ్ అయిపోయినట్టున్నాడు. కానీ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి అన్నట్టు మాట్లాడారు. ఆయాం సనాతని అన్నట్టు కూడా ఒక సభలో కూడా చెప్పారు కదా. ఆమె సనాతని హిందూ అన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్లో ఉన్న అంటే ఒక మామూలు సామాజిక ఓటర్గా, ఒక పౌరుడుగా చూస్తే చీదరించుకుని చీత్కరించుకోవాల్సిన వ్యక్తి. ఓకే, అప్పుడే నేను సెక్యులర్ అంటాడు, అప్పుడే బీఫ్ తింటే తప్పేంటి అంటాడు, అప్పుడే ఆమె సనాతని హిందూ అంటాడు. సో ఆయన హిందూ ధర్మం సనాతని అంటే ఎదుగోండి చూడండి, ఆయన ఈ స్టేట్మెంట్ తీసి చూపిస్తారు. సెక్యులర్ గురించి మాట్లాడినప్పుడు ఈ సెక్యులర్ స్టేట్మెంట్ తీసుకొని చూపిస్తారు. బీఫ్ ఎందుకు తినకూడదు అంటే బీఫ్ బిర్యానీ తింటున్న, నెల మీద కూర్చొని తింటున్న ఫోటోలు చూపిస్తారు. సో ఆయన అన్ని రకాల మాటలు మాట్లాడతాడు, ఎప్పుడు ఏది కావాలన్నా వాడుకోవచ్చు. కానీ అన్ని రకాల మాటలు మాట్లాడే వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు, ఒక విజన్ లేదు, ఒక గోల్ లేదు, ఒక ఐడియాలజీ లేదు అని చీత్కరించుకోవాలా, అసహించుకోవాలా, ఈసడించుకోవాలా, రాజకీయాల్లో డస్ట్బిన్లో పడేయాలా. కానీ ఆయన అన్ని రకాల మాటలు మాట్లాడతాడు. వాళ్ళ అభిమానులు, వాళ్ళు వ్యక్తి పూజ మానసిక రోగులు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా కానీ ఆ స్టేట్మెంట్ చూపిస్తారు.
అన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చే కలబుర గంప అది. కాబట్టి ఆయన ఏదైనా సరే నేను అప్పుడు అట్లా అన్నా కదా, నాలో భావాలు ఉన్నాయి అని చెప్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు ఒకే ఒక వ్యక్తి ఉన్నారని చెప్పారు ఆయన. ఎవరు? రాజు రవితేజ్. ఆ రాజు రవితేజే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్రాడ్ అంటున్నాడు కదా. 10 సంవత్సరాలు మేమిద్దరము కలిసి పరస్పరం అభిప్రాయాలు పంచుకుని ఈ పార్టీ స్థాపించామని ఏ వ్యక్తి పేరైతే పవన్ కళ్యాణ్ చెప్పాడో ఆ రాజు రవితేజ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ఈ సమాజానికి ప్రమాదకరము అని చెప్పాడు. ఈజ్ ఎ పొలిటికల్ ఫ్రాడ్ అంటున్నాడు రాజు రవితేజ్. అంటే మీరిద్దరే కలిసి పార్టీ పెడితే జనసేన పార్టీ పునాది లేసింది ఇద్దరు వ్యక్తులే అయితే ఆయన 50% సహజ షేర్ హోల్డర్ కదా, ఐడియాలజికల్ షేర్ హోల్డర్. అతనే నేను నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, పాపం గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటారు. వివేక్ బాబు అని, రాయ పాటేరు ఉన్నని, వాళ్ళకి పదవులు లేవు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చాడు కాబట్టి డబ్బులు ఇవ్వండి అని డబ్బులు తీసుకున్న వాళ్ళకి పదవులు వచ్చేసినాయి. ఆయనతో ఫోటోలు దిగితే ఇంత డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయి. టికెట్లు అమ్ముకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయి. వీళ్ళందరికీ వచ్చినాయి కదా. ఇస్తారేమో నామినేట్ పదవులు రేపో మాపో. ఎప్పుడు 7.5 అయిపోయింది. అంటే స్థానిక అదే ఈ డబ్బులు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి డబ్బులు దోచుకున్న వాళ్ళందరికీ పదవులు వచ్చేసినాయి తొందరగా.